సీతాసుందరి, యవ్వనం కొండల మీది సెలయేరు లాంటిది. వెళ్ళిపోయే నీరు వెనక్కి రాదు. లేనిపోని చింతలతో మధుర క్షణాలను వృధా కాని చెంతనున్న సుఖాలను చెందనాడకు. హలో, చెప్పరా. లేదురా, నేను ఆల్మోస్ట్ ఇంటి దగ్గరికి వచ్చేసాను. మా ఆవిడ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. రేపు కలుద్దాంలే. ఓకే, బాయ్. ఓకే సుజాత, నీ జైలు పాలు అవ్వడంతో నీ దశ తిరిగినట్టుంది. లంకంత ఇల్లు, అందమైన భర్త, కారు, ఏసీ రూములు. మరి నాకు కంపు కొట్టి ఇరుగ్గది, చిప్పకూడు, దోమలతో నిద్రలేని రాత్రులు. ఇది నా బతుకు. సర్లే, ఇప్పుడు ఈ సోదంతా ఎందుకు గాని డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తా. నేను ఇంతవరకు మోసపడ్డ ప్రతి ఆడదాంతో నా కోరిక తీర్చుకున్నాను, ఒక్క నీతో తప్ప. ఇన్నాళ్ళు జైల్లో కూర్చుని ఎప్పుడు నీ గురించి ఆలోచించేవాడిని. ఏదైతేనే ఇన్నాళ్లకు నా కోరిక తీరబోతోంది. ప్లీజ్, నాకు పెళ్ళైంది, నా గురించి మర్చిపోసివా. అదేంటి సుజాత అలా మాట్లాడుతున్నావు? మర్చిపోయే అందమేనేది. ప్లీజ్ శివా, ఇంకాసేపట్లో మా ఆయన వస్తారు. నువ్వు తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆయన వచ్చినట్టున్నారు. ప్లీజ్ బెడ్రూమ్లోకి వెళ్ళి తాకో. ప్లీజ్ ప్లీజ్ శివా. ఓకే ఓకే. సుజీ, పొద్దు నీకు కవర్ ఇచ్చాను కదా, ఎక్కడ పెట్టావు? బెడ్రూమ్ లో పెట్టాను. నేను వెళ్ళి తీసుకొస్తాను. వద్దులేరా, నేను తెచ్చుకుంటాను కానీ నువ్వు వెళ్ళి మంచిలు పట్టరా. కాఫీ పెట్టావా? ఇప్పుడే పెట్టాలా? వద్దులే, నేను ప్రసాద్ ఇంటికి వెళ్ళి కవర్ ఇచ్చేసి 2 నిమిషాలు వచ్చేస్తాను. శివా, తొందరగా ఎక్కడి నుంచి వెళ్ళిపో. మళ్ళీ మా ఆయన వచ్చేస్తారు. నన్ను అర్థం చేసుకో శివా. నీకు దండం పెడతాను. వెళ్తాను సుజాత, నిన్ను చూసి చాలా రోజులైంది. కాసేపు నీతో మాట్లాడి. సరేరా, నేను వెళ్తాను. ఒరే, ఇంట్లోకి వచ్చి కాఫీ తాగలరా? లేదురా, ఇప్పుడే వచ్చేస్తానని సుజాతకి చెప్పాను. నేను వెళ్తాను. ఓకే. అవునరా, మీ ఫ్రెండ్ శ్రీను ఆత్మహత్య చేసుకున్నాడట, ఎందుకురా? ఏముందిరా, క్యాంప్ నుండి తిరిగి వచ్చేసరికి వాడి భార్య ఇంకెవరితోటో ఉందట. అది చూసి అవమానం భరించలేక వాడు ఆ పని చేసాడు చేతకాని వెధవ. అదే మనం అయితేనా అక్కడే దాన్ని నరికి పారేసాడు వాళ్ళు కదరా. మనకు అలాంటి సమస్య లేనప్పుడు దాని గురించి ఆలోచించడం. హేరా, మీ ఆవిడ ఇంత ప్రేమగా పిలుస్తోంది, ప్రేమించి పెళ్లి చేసుకున్నావా? లే, కడుపు చేసి పెళ్లి చేసుకున్నా. ఇదిగో సుజీ, నీ మాట మీద నమ్మకంతో ఇప్పుడు నేను ఏమీ చేయకుండా వెళ్ళిపోతున్నాను. రేపు మీ ఆయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వస్తాను. గుట్టుగా నా కోరిక తీర్చి నీ కాపురాన్ని నిలబెట్టుకుంటావో, పతివ్రతలా నన్ను కాదని నీ సంవత్సరం నాశనం చేసుకుంటావో అంతా నీ చేతిలో ఉంది. రాత్రంతా బాగా ఆలోచించుకో. ఏంటి, రాత్రికి మనం ఇక్కడే పడుకోవాలనా? లేదు, ఎదురుకుండా 5 స్టార్ హోటల్ ఉంది, అక్కడ పడుకుంది గల్లే. దొరగారు జైలుకి రావడం ఇదే ఫస్ట్ టైం కావాలా? అవును సోదరా. ఇంతకీ ఏ నేరం చేసేవేటి? హెల్మెట్ లేకుండా బండి మీద పోతుంటే పట్టుకున్నారు. ఏటి ఆ మాత్రానికి జైలుకి పంపించారా? 100 రూపాయలు ఫైన్ వాడు ముఖం మీద కొట్టలేకపోయావా? 100 కర్మ, 500 కొట్టాను. మరైతే జైల్లో ఎందుకు పెట్టారా? అవి దొంగ నోట్లట. కర్మరా బాబు, కర్మ. సాయంత్రం కూడా కిట్టు ఫోన్ చేశాడు రా. అమ్మ పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉందంట. నువ్వు ఇంకా చూడటానికి రాలేదేంటా అని డాక్టర్లు కూడా పదే అడుగుతున్నారంట. రేపు ఇంపార్టెంట్ పని ఉంది ఇక్కడ, అది చూసుకుని వెళ్తాలే. నాకు తెలియక అడుగుతాను, అమ్మ కంటే ఇంపార్టెంట్ పని ఏముందిరా నీకు ఇక్కడ? సర్లే, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ఫుల్ బాటిల్ పట్టుకొస్తా. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో సుజాత, ఎంత మంచి భర్త అయినా పెళ్లి కాకముందు తన భార్య పరాయి మగాడితో తిరిగిందని తెలిస్తే చీము నెత్తురన ఏ మగాడు
తన పెళ్ళంతో కాపురం చేయడు. తెలియకపోతే ఎలకపడ్డ నీళ్లు కూడా తాగేస్తాం. అదే తెలిస్తే చీమలు పడ్డ నీళ్లు కూడా తాగలేము కదా. ఇది అంతే. ఆ, రేపు నేను వచ్చినప్పుడు నువ్వు ఇంట్లో లేకుండా తప్పించుకోవడానికి ప్లాన్లు వేసావనుకో, ఈ ఫోటో ఒక్కటి చాలనుకుంటా నీ బతుకు బజార్ పాలు కావడానికి. సుజాత, నీకు కష్టమైనా నష్టమైనా నా కోరిక తీర్చావనుకో, నేను బుద్ధిగా జైలుకి వెళ్ళిపోతా. ఆ తర్వాత నీ దారి నీది, నా దారి నాది. మేడం గారు ఈరోజు ఇంత డల్గా ఎందుకున్నారో నాకు తెలుసులే. రాత్రంతా నీ గురించి పట్టించుకోకుండా దున్నపోతలో నిద్రపోయానే కదా. ఈరోజు ఆఫీస్లో బాగా నిద్రపోయి వస్తాను. రాత్రంతా మన ఇద్దరం కలిసి జాగారం చేద్దామే. సుజీ, రాత్రికి ఏం వండొద్దు. సాయంత్రం సినిమాకి వెళ్ళి ఏదైనా రెస్టారెంట్లో భోంచేద్దాం. బాయ్ బాయ్. సుజీ, నువ్వు తిట్టనంటే నీకు నిజం చెప్తా. ఏంటి? ఫ్రెండ్స్తో సరదాగా పేకాడితే 2000 వచ్చాయి. దాంతో నీకు శారీ తీసుకొచ్చాను. వెళ్ళి మొహం కడుక్కుని రండి, భోంచేతురు గాని. సారీరా, వాళ్ళు బలవంతం చేస్తే వాళ్ళతో పాటే భోంచేసి వచ్చాను. సారీ Please. చెప్పాను కదా. వదలండి, నాకు తలనొప్పిగా ఉంది. డ్రైవర్ జీబాపు, మేడం బయట పార్క్ చేస్తున్న బైక్ మీదేనా? మాది కాదండి. ఈ చుట్టుపక్కల వాళ్ళందరినీ అడిగాం, ఎవరు మాది కాదంటున్నారు. ఎవరైనా వచ్చి బైక్ గురించి అడిగితే మా స్టేషన్కి వచ్చి తీసుకెళ్ళమని చెప్పండి. నమస్తే మేడం, నేను డ్రైవర్ మల్లయ్యని మాట్లాడుతున్నాను. సార్ లేసారా? లేదు, ఫ్లైట్ ఎన్నింటికి? 5 గంటలకు మేడం. సరే, నువ్వైతే కార్ తీసుకురా, ఈలోగా సార్ రెడీ అయి ఉంటారు. అలాగే మేడం.
ఓకేరా, టేక్ కేర్. ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయి. బాయ్. సార్, ఆర్టీ ఆఫీస్కి వెళ్ళి ఎంక్వైరీ చేశాం. ఆ బైక్ చందు అనే అతని పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. బాగున్నారు అత్తయ్య? మావయ్య రండి. చందు అంటే నువ్వేనా? నేనే సార్. నీ బైక్ ఏది? నేను నా ఫ్రెండ్ తీసుకెళ్ళాడు. ఆడి పేరేంటి? శివ సార్. ఏం చేస్తుంటాడు? మర్డర్ కేసులో శిక్ష పడి జైల్లో ఉండేవాడు సార్. వాళ్ళ అమ్మకు ఒంట్లో బాగోకపోతే పెరోల్ మీద బయటికి పంపించారంట. నిన్న నా రూమ్కి వచ్చి ఏదో పని ఉందని చెప్పి నా బైక్ తీసుకెళ్ళాడు. శివ అనేవాడు నేను సాయంత్రం రాకపోయేసరికి ఫోన్ చేసి విషయం కనుక్కున్నా. వాడు అసలు వాళ్ళ అమ్మని చుట్టానికే వెళ్ళలేదట. వాడి గురించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరా? ఇన్ఫర్మేషన్ అంటే వాడి సెల్లో ఈ అమ్మాయి ఫోటోలు అతికించి ఉన్నాయి. మరి వాడికి ఈ అమ్మాయికి ఏం సంబంధం? అదేంటండి అప్పుడే వచ్చేసారు? ఆఫీస్కి వెళ్ళలేదా? ఏమైందండి అలా ఉన్నారు? నీలాంటి దాన్ని చేసుకున్నాగా ఇంకెలా ఉంటాను? ఏమైందండి? అవ్వాల్సింది ఎప్పుడూ అయిపోయింది, ఇంకేమవుతుంది? ఏం జరిగింది? ఏం తెలియనట్టు నాటకాలు ఆడద్దు. పెళ్లికి ముందు ఏం జరిగిందో నాకు తెలియదు అనుకుంటున్నావా? ఏంటండి అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? అదే తమరి లవ్ అఫైర్ గురించి. వైజాగ్ లో నువ్వు ఎదవని ప్రేమించి వాడితో తిరిగి కడుపొస్తే అబార్షన్ చేయించుకోలేదు? కడుపేంటి? అభాషణ ఏంటి? ఎవరండి మీకు చెప్పింది? ఎవడో ఎందుకు, నీ ప్రేమికుడే చెప్పాడు. పిచ్చి పొద్దు, ఇవాళ ఏప్రిల్ 1 రా. నేనేదో నిన్ను ఫూల్ చేద్దామని చెప్తే ఇంతలా బాధపడిపోతావేంట్రా? నువ్వేం మాయ చేసావో కానీ ఓ మనసాచి పమ్మాని సాన్ని క్షణం మాగనంటోంది వాణి మరీ చిలిపిది వయసు వాణి హయ్యా